వెల్కమ్ టు 99 టీవీ. నేను ముల్ల శ్రీనివాస్. ప్రపంచ కమ్యూనిస్టులారా సిగ్గుపడదాం రండి సామూహికంగా. ఎందుకంటే ఒక పెద్ద ప్రశ్న, ఉత్తర కొరియా అనబడే ఓ సూడో కమ్యూనిస్టు దేశంలో నిజానికి కమ్యూనిజం అంటేనే ఒక రకమైన నియంతృత్వం, పేరుకు మాత్రం ఎన్నికలు, ప్రజాస్వామ్యం, ప్రజా తీర్పు అనబడే ఒక ఫేక్ తంతు నిర్వహించబడుతుంది. ఈ మధ్య ఎన్నికలు జరిగాయి. వాటిని ఎన్నికలు అనొచ్చా లేదా అర్థం చేసుకోవడానికి దిగువన ఓ లింక్ ఇచ్చాను, చదివి నవ్వుకోండి మనసారా. ప్రపంచంలో ఇలాంటి దిక్కుమాలిన దేశాలు కూడా ఉంటాయని ఆశ్చర్యపోవద్దు. ఓకే, 100% పోలింగు, 100% అధికార పార్టీకే ఓట్లు, అది ఓపెన్ ఓటింగ్. వ్యతిరేక ఓటు వేస్తే శిక్షలు అనే ఆ విచిత్రమైన ప్రపంచంలో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అదొక ప్రహసనం. అయితే రిజల్ట్స్ వచ్చాయి. కిమ్ గారికి 99.97% ఓట్లు వచ్చాయి. మరి ఇక 100% ఓట్లు రావాలి కదా. ఈ 0.03% ఓట్లు ఏమిటి? వ్యతిరేక ఓటు వేసి బతుకుతారా ఆ దేశంలో? ఇది మిస్టరీ. ముందే చెప్తున్నా, ఈ కింద ఉన్న ముఖ్యాంశాలు మొత్తం చదివాక అస్సలు నవ్వొద్దు సుమి. ప్రపంచంలో ఇద్దరు 100% ఓట్లతో ఉత్తర కొరియా నియంత కిమ్, 100% స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ అని సీనియర్ జర్నలిస్టు బుద్ధా మురళి పోస్ట్ ఒకటి కనిపించింది. గతంలో మనము చెప్పుకున్నాం కదా, ఉత్తర కొరియాలో ఎన్నికలు ఎంత ఫార్సో అసలు చదువుతుంటేనే నవ్వొస్తుంది. ఓసారి వివరాల్లోకి వెళ్దాం. ప్రపంచంలో ఇంతకు మించిన ఎన్నికల ప్రహసనం ఎక్కడా ఉండదు. రీసెంట్ ఎన్నికల్లో 100% ఓట్లతో కిమ్ గెలిచాడని వార్తలు వస్తున్నాయి. అలా జరగకపోతే ఆశ్చర్యం. ఎందుకంటే ఉత్తర కొరియాలో జరిగే ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత వింతైనవి, ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధమైనవి. అందుకే వీటిని అంతర్జాతీయ సమాజం ఒక ఫార్స్ లేదా ఒక ప్రహసనం నాటకంగా కూడా పరిగణిస్తుంది. ఉత్తర కొరియా ఎన్నికలు ఎందుకు కేవలం పేరుకే జరుగుతాయో వివరించే కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఇలా ఉన్నాయి. ఒకే ఒక అభ్యర్థి, నో కాంపిటీషన్. సాధారణంగా ఎన్నికలంటే ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుంది. కానీ ఉత్తర కొరియాలో ప్రతి నియోజకవర్గానికి కేవలం ఒకే ఒక అభ్యర్థి ఉంటారు. ఈ అభ్యర్థిని కూడా అధికార వర్కర్స్ పార్టీ ముందే ఖరారు చేస్తుంది. ఓటర్లకు వేరే ఎంపిక ఉండదు. కేవలం ఆ అభ్యర్థికి అవును అని ఓటు వేయడం తప్ప. రహస్య ఓటింగ్ లేదు, నో సీక్రసీ. ప్రజాస్వామ్యంలో ఎవరికి ఓటు వేశామో ఇతరులకు తెలియకుండా రహస్యంగా ఉంచుతారు. కానీ ఉత్తర కొరియాలో ఓటింగ్ కేంద్రంలో అభ్యర్థి పేరున్న బ్యాలెట్ పేపర్ను ఒక పెట్టెలో వేయాలి. ఒకవేళ మీరు ఆ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయాలనుకుంటే అక్కడే ఉన్న ఒక ప్రత్యేక పెన్నుతో ఆ పేరును కొట్టేయాలి. ప్రమాదం, ఇలా పేరును కొట్టేసేటప్పుడు అక్కడే ఉండే అధికారులు గమనిస్తారు. అలా వేయడం అంటే దేశద్రోహంతో సమానం. అందుకే ఎవరు కూడా ఆ సాహసం చేయరు. తప్పనిసరి ఓటింగ్. ఉత్తర కొరియాలో 17 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఖచ్చితంగా ఓటు వేయాలి. అనారోగ్యంతో ఉన్నవారు కూడా మొబైల్ బ్యాలెట్ బాక్సుల ద్వారా ఓటు వేయాల్సిందే. అధికారిక లెక్కల ప్రకారం అక్కడ ఓటింగ్ శాతం దాదాపు 100% ఉంటుంది. ఎన్నికలు ఒక జనాభా లెక్కల ప్రక్రియ. ఉత్తర కొరియా ప్రభుత్వం ఈ ఎన్నికలను ఒక జనాభా లెక్కల ప్రక్రియ, సెన్సస్ టూల్. ఉత్తర కొరియా ప్రభుత్వం ఈ ఎన్నికలను ఒక జనాభా గణన సాధనంగా వాడుకుంటుంది. ప్రతి వ్యక్తి వచ్చి ఓటు వేయాల్సి ఉండడంతో ఎవరైనా దేశం విడిచి పారిపోయారా లేదా ఎవరైనా మరణించారా అనే ఈ ఎన్నికల ద్వారా కనిపెడతారు. ఓటు వేయడానికి రాకపోతే గమనించి కఠినమైన విచారణ కూడా చేపడతారు. ఉత్సవం లాంటి వాతావరణం ఎన్నికల రోజున అక్కడ ఒక పండుగలా జరుపుతారు. ప్రజలు సాంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేస్తూ ప్రభుత్వానికి తమ విధేయతను చాటుకోవాలి. ప్రభుత్వ ప్రచార సాధనాలు దీనిని ప్రజల నాయకుడిపై చూపిస్తున్న అపారమైన ప్రేమగా కూడా అభివర్ణిస్తారు. ఓటు అనేది ఒక వ్యక్తి అభిప్రాయాన్ని తెలిపే హక్కు. కానీ ఉత్తర కొరియాలో ఓటు అనేది అధికార పార్టీకి విధేయతను చూపించుకునే ఒక పరీక్ష. అందుకే 100% ఓటింగు, 100% మెజారిటీతో గెలిచే ఈ ఎన్నికలను ప్రపంచం ఒక ఫార్స్ అని కూడా పిలుస్తుంది. పైన చెప్పిన విషయాలు చూస్తే ఉత్తర కొరియా ఎన్నికలు ఎంత ఫార్సో ఎంత ఫేకో అర్థమవుతున్నాయి. సరే, ఈ 0.03% వ్యతిరేక ఓటు ఏమిటనేది అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్చర్యపరిచింది. కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని అధికార పార్టీకి 99.97% ఓట్లు రాగా మిగిలిన 0.03 ఓట్లు ఎటు వెళ్ళాయనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఓటు వేయని ఆ త్రుటి శాతం ఎవరు? సాధారణంగా ఉత్తర కొరియాలో ఓటు వేయకపోవడం అనేది దేశద్రోహంతో సమానం. కానీ ఈసారి అధికారిక గణాంకాల ప్రకారం 99.99% పోలింగ్ నమోదైంది. అంటే కేవలం 0.01% మంది ఓటు వేయలేదు. దీనికి గల కారణాలను విశ్లేషిస్తే ఇది ప్రజల వ్యతిరేకత కంటే సాంకేతిక కారణాల వల్ల జరిగిందని
తెలుస్తోంది. విదేశీ ప్రయాణాలు ఉత్తర కొరియా నుండి విదేశాల్లో దౌత్యపరమైన విధులు నిర్వహిస్తున్న వారు, అక్కడి కార్మికులుగా పనిచేస్తున్న వారు సమయానికి ఓటు వేయలేకపోయారు. సముద్ర విధులు, సముద్రంపై సుదీర్ఘలో ఉన్న సైనికులు, చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ఓటింగ్ కేంద్రాలకు చేరుకోలేకపోవడం వల్ల ఆ స్వల్ప శాతం పోలింగ్ అయితే తగ్గిందని తెలుస్తుంది. వ్యతిరేక ఓటు ఇది కిమ్ వ్యూహమేనా? పోలింగ్ శాతం పక్కన పెడితే పోలైన ఓట్లలో కిమ్ అభ్యర్థులకు 99.97% మాత్రమే మద్దతు లభించింది. మిగిలిన 0.03% మంది అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటేశారు. దశాబ్ద కాలంలో ఉత్తర కొరియా ఎన్నికల చరిత్రలో వ్యతిరేక ఓటు, అగెనెస్ట్ ఓటు నమోదు కావడం అయితే ఇదే తొలిసారి. అయితే ఇది కిమ్ పాలనపై తిరుగుబాటు అనుకుంటే పొరపాటే. తమ దేశంలో కూడా ప్రజాస్వామ్యం ఉందని, భిన్నమైన అభిప్రాయాలకు తాము విలువ ఇస్తామని ప్రపంచ దేశాలకు కలరింగ్ ఇవ్వడానికి కిమ్ ఈ చిన్నపాటి మార్పును అనుమతించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 2 రంగుల బాక్సులను ఆకుపచ్చ వ్యతిరేకత, ఎరుపు ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఉందని నమ్మించడమేనని కూడా తెలుస్తోంది. ఏది ఏమైనా 0.03% వ్యతిరేకతను కూడా లెక్కించి చెప్పడం ద్వారా ఉత్తర కొరియా తన పాత పద్ధతులను మార్చుకుంటున్నట్లు నడుస్తుంది. కానీ ఎరుపు బాక్సులో ఓటు వేసే ధైర్యం సామాన్య పౌరుడు చేయలేడని, అది కేవలం ప్రభుత్వమే ప్లాన్ చేసిన షో అని అంతర్జాతీయ మీడియా కొట్టిపారేస్తుంది. ఏది ఏమైనా కిమ్ రాజ్యంలో ఈ 0.03% ఇప్పుడు ఒక గ్లోబల్ సర్ప్రైజ్గా మారిందని చెప్పుకోవచ్చు.